తెలంగాణ ప్రభుత్వం మరో 4 పథకాలకు శ్రీకారం చుట్టనుంది. జనవరి 26 నుండి పథకాలను కూడా అమలు చేయనున్నారు. దీనిలో భాగంగా ప్రతి గ్రామంలో ఈ రోజు నుండి 24వ తారీఖు వరకు గ్రామ సభలు నిర్వహించి డేటా ఎంట్రీ కూడా చేయనున్నారు. అర్హులను గుర్తించి వాళ్ళకు లబ్ధి చేకూరేలా చేపట్టనున్నారు. అయితే దీనిలో భాగంగా ఈరోజు కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బద్దిపల్లి గ్రామంలో ఈరోజు గ్రామ సభ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేంద్ర రెడ్డి కూడా హాజరయ్యారు. ఒకసారి అతన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ రోజు మీరు ఎలాంటి పథకాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించారు? రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఈ 4 పథకాలకు సంబంధించి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నాం. రైతు బంధు పేరుతో మేము రైతును రాజును చేయాలనే ఉద్దేశంతో రైతు బంధు మేము ప్రవేశపెట్టాము. వీళ్ళు రైతు భరోసా ప్రవేశపెట్టి రైతును బిచ్చగానే చేస్తారని ఆరోపణలు చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. దీనిపై మీ సమాధానం ఏంటి? కొండలకు, గుట్టలకు, పనికిరాని భూములకు, రియల్ ఎస్టేట్ చేసిన ప్లాట్లకు భరోసా రైతు బంధు ఇస్తే అది రాజును చేసినట్టు కాదు. ఎవరైతే వ్యవసాయం చేసుకుంటారో వాళ్ళకు పెట్టుబడి ఇస్తే రైతును రాజు చేసినట్టు. కాబట్టి వాళ్ళు చెప్తున్నందుకే వాళ్ళు అన్ని తప్పులు చేసి ఇచ్చిన వాగ్దానాలు ఏవి కూడా నెరవేర్చకుండా ఇలా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంటే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఏది పడుతుంది మాట్లాడుతూ ఉన్నారు. భూమి లేని నిరుపేదలకు ₹1 కూడా గతంలో ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉండే. ఇవాళ మరి ఎకరం భూమి కూడా లేని, గుంట భూమి లేని, వ్యవసాయ భూమి లేని వాళ్ళను ఈ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా ఎవరైతే ఉపాధి హామీ పథకం కింద భూమిలో ఎట్లాగో కూలీలు పని చేసుకుంటారు, ఉపాధి హామీ పథకం కింద ఎవరైతే 2023-24లో కనీసం 20 రోజులు పనిచేసినా సరే వాళ్ళకు ₹12,000 వాళ్ళ అకౌంట్లో వేస్తామని చెప్పి వాళ్ళ ప్రభుత్వం ముందుకు వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలతో గద్దెనెక్కింది. కాబోతే ఏంటంటే ఇప్పుడు రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి, అంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి, మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి. దానిలో భాగంగానే ఈ 4 కొత్త పథకాలను ప్రవేశపెట్టి వీళ్ళు ఈ ఎలక్షన్లో లబ్ధి పొందడానికి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీనికి మీరు ఇచ్చే కౌంటర్ ఏంటి? ఇప్పుడు ఎన్నికలు అనేది నిరంతర ప్రక్రియ. ఇవాళ గ్రామ పంచాయతీ ఉంటాయి, రేపు మున్సిపాలిటీ ఉంటాయి, దాని తర్వాత కోఆపరేటివ్ ఎలక్షన్లు ఉంటాయి. ఎన్నికల కోసమే చేయొద్దు అనుకుంటే ఎప్పటికీ ఏదో ఎన్నికలు వస్తూనే ఉంటాయి. దీన్ని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఎన్నికలు కాదు. గతం 3-4 నెలల కిందనే ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు తీసుకున్నాం. ఆ దరఖాస్తులో చాలామందికి అవకాశం కలగలేదు. కాబట్టి మళ్ళీ ఈ అవకాశం కలిగించి పూర్తి స్థాయిలో లబ్ధిదారులను గుర్తించి అర్హులైన వాళ్ళందరికీ ఇవ్వాలని చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నాం. వాళ్ళు ఎంత గగ్గోలు పెట్టినా ఏం చేసినా రాబోయే ఎన్నికల్లో వాళ్ళకు మరి సీటు కూడా ఏ ఒక్క స్థానం కూడా గెలిచే పరిస్థితి లేదు. వాళ్ళు మునిగిపోయిన నావ. వాళ్ళు చేసిన హామీలన్నీ కూడా ఒక్కటి కూడా నెరవేర్చక ఇవాళ తలకాయ పట్టుకొని కూర్చుంటే ఏం ప్రజలు కూడా ఏం చేయరు. వాళ్ళని పాపం అనేది తప్ప నీకు అవకాశం వచ్చినప్పుడు చేసుకోలేనివి ఇవాళ చేసిన వాళ్ళ మీద ఏడిస్తే దానివల్ల ఏం ప్రయోజనం లేదు. ఇప్పటికైనా కూడా మేము చెప్తాం, వాళ్ళకు మంచి సలహా ఇస్తా ఉన్నాం. మేము 10 సంవత్సరాలు పొరపాటు చేసినాం, తప్పు చేసినాం, మేము మమ్మల్ని క్షమించమని చెప్పి ప్రజలను వేడుకుంటే కనీసం సానుభూతిని చూపిస్తారు తప్ప ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఇంకా బొంద పెడతారని చెప్పి చెప్తా ఉన్నాం. ఇప్పటివరకు ఇచ్చిన లిస్టులో కొందరికి అర్హులైన వారికి పేర్లు రాలేదని కొందరు ప్రస్తావిస్తారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎవరైతే లిస్టులో పేరు రాలేదో ప్రజాపాలన తీసుకున్న వాళ్ళందరూ కూడా చాలామందికి ఏమైందంటే కొంత డాటా ఎంట్రీ జరగలేదు. కొన్ని అప్లికేషన్లు ఎంట్రీ జరగాక ఆ రోజుల్లో కూడా ఆ సమయంలో ప్రజాపాలన అప్లికేషన్ ఇవ్వని వాళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళందరినీ కూడా అందుకే ఇప్పుడు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోమంటున్నాం. అది రానంత మాత్రాన అప్పుడు ప్రజాపాలన తీసుకున్న అప్లికేషన్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ గ్రామ సభ పెట్టింది దానికోసం. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదంటే ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా మేము చూస్తాం. ఎవరైతే పేద వర్గాలు ఉన్నారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేకూరుస్తుంది. ఇలాంటి ప్రతిపక్షాల మాటలు నమ్మవద్దని కూడా వారు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ అనిల్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, బద్దిపల్లి నుండి.